ప్రభుత్వం ముందున్న పెద్ద టాస్కుల్లో మీరు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఎంక్రోచ్మెంట్స్ తీయటం అనేది ఒకటి. ఇప్పుడు మీరు ఇందాక హైడ్రా గురించి ప్రస్తావించారు. ఎస్, హైడ్రాకు ఒక ఆయుధం లాంటి పవర్స్ చేతికి ఇచ్చారు. కేవలం ఒక డిజాస్టర్స్ అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవలు చేయడమే కాదు, ప్రజా సొత్తు ముఖ్యంగా ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసము ఎటువంటి నిర్ణయాలైనా తీసుకొచ్చి అంటే ఎంక్రోచ్మెంట్స్ ఉంటే నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటం. మనం విన్నాం నిన్న డీజీ హైడ్రా చీఫ్ అన్న మాటలు చూస్తున్నాము. నిర్దాక్షిణ్యంగా మేము కూలగొట్టేస్తాం, మీరు అటువంటి అక్రమ అంటే ప్రభుత్వ భూముల్లో కానీ చెరువుల్లో కుంటల్లో భూములు కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి, కొని భవనాలు కడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూలగొట్టేస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో హైడ్రా అనేది ఇక్కడ బహుశా నేను వర్తింప చేయరని నేను భావిస్తూ ఉన్నాను మూసీలో. ఎందుకంటే వాళ్ళకు ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని తప్పిస్తారని అనుకుంటా ఉన్నాం మేడం. ఎందుకంటే ఒకవేళ అది బలవంతంగా తీసేస్తే కొంచెము రప్చర్ అయ్యే అవకాశం కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నదంతా మాస్, అంత పేదలే ఉంటున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి అది నివాసం ఏర్పరచుకున్న పేదలు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒక్కసారిగా వాళ్ళని పునరావాసం కల్పించకుండా వాళ్ళను చేయడం అనేది పంపించడం పెద్ద టాస్క్. అది అంత సులభమైన విషయం. మెట్రో అభివృద్ధి రెండో దశ అనేది కూడా చాలా తక్కువ సమయంలో చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు మేడం. అది సాధ్యపడుతుందని మీరు భావిస్తున్నారు? అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓల్డ్ సిటీలో ఉన్నాయి అన్ని స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా మనం ల్యాండ్ అక్విజిషన్లో తీసుకోవాల్సింది. నిజానికి మెట్రో అక్కడ ఏదైతే మనకి ఈ జూ పార్క్ ఓల్డ్ సిటీ చంద్రాయణగుట్ట అక్కడ పైనుంచి పోతే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదైతే మనం ఢిల్లీలో చూసాం అది డైరెక్ట్ మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడనే మరి చెక్ ఇన్ అయ్యే విధంగా డిజైన్ చేయబడింది ఢిల్లీలో. మరి అదే విధంగా ఇక్కడ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. కానీ అది కూడా పెద్ద టాస్కే. మరి వీళ్ళు మాటల వరకే చెప్తున్నారా, మరి నిజంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారా అనేది మరి కాలమే చెప్పాలి. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ చేసేది కూడా చాలా ఉన్నది. ఇంతకుముందు మరి కేసీఆర్ గారు ఒక విజన్తోనే వెళ్ళేవారు. ఏ పని చేసినా ఒక విజన్తోనే వెళ్ళేవారు వాళ్ళు. ఏది తీసుకున్నా కానీ లేదు వాటర్ రావాలి అంటే మరి గోదావరి నీళ్ళన్నీ ఇక్కడికి మళ్లించే విధంగా మంచినీటి దాహార్తిని కూడా మరి తీర్చారు అంటే నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈరోజు వాటర్ సమస్య నుంచి ఇంతకుముందు మనము సమ్మర్ వస్తే చాలు మరి అక్కడ ఖాళీ కుండలు పెట్టుకొని అక్కడ వాటర్ డిపార్ట్మెంట్ దగ్గర ఎలా ధర్నాలు చేసేవాళ్ళు మరి అదంతా కూడా మర్చిపోయాను. చాలా మటుకు పవర్ కట్స్ కానీ ఏదైతే కానీ అన్నీ మర్చిపోయి ఒక మంచి క్వాలిటీ నాణ్యమైన పవర్ని కానీ అలాగే వాటర్ని కానీ ఇచ్చే విధంగా ఆ రోజు ప్రణాళికలు చేశారు కాబట్టి ఈరోజు ఇంత సాఫీగా మనము సాగలుగుతున్నాము. మరి అదే స్థితి వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి వీళ్ళు మేం చేసిన పనులనే వాళ్ళు కొనసాగిస్తున్నారు, వాళ్ళ మార్కు పేరు పెట్టుకుంటున్నారు తప్పితే స్టార్ట్ చేసింది మాత్రం డెవలప్మెంట్ స్టార్ట్ చేసింది మాత్రము కేసీఆర్ గారి ప్రభుత్వం.